మారుతుంది, మనుషులు మారుతున్నారు. మగాడు అనే మదమెక్కిన మగ పురుగులు మానవ జాతికి మనుగడనిచ్చే స్త్రీ జాతిపై విర్రవేగుతూ ప్రవర్తిస్తున్నాడు. ఒక మగాడి ప్రవర్తన మానవ జాతికి మనుగడనిచ్చే స్త్రీమూర్తికి మార్గదర్శకంగా మారాలే కానీ వాళ్ళ చావుకి కారణం కాకూడదు. అవి ఒక ప్రొఫెషనల్ ఆర్టికల్ రైటర్గా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు అసలే కుర్రకారు. నీ ఆలోచనలు ఎలా ఉండాలి చెప్పు, కానీ నీ ఆలోచనలు పులుపు లేని ఆవకాయ బద్దలా ఉన్నాయి. అవకాతవక ఆర్టికల్ రాయకుండా ఒక మంచి ఆర్టికల్ రాస్తే అది నలుగురు నచ్చాలి, నలుగురు మెచ్చాలి, అంటే చిరస్థాయిగా నిలిచిపోయి రాస్తే అలాంటి కథలు రా. లేదంటే రాజీనామా చేయి, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. అంతేగాని చెత్త చెత్త స్టోరీలు, చెత్త చెత్త కథలు నా ముందు ఎన్ని పెట్టినా పనికిరావు. పెట్టులో బట్టలు సర్దుకొని ఎర్ర బస్సుకి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తాడు మా ప్రాణాలు తిను. నీ వల్ల కానప్పుడు వదిలేయి, చేతగానోడు చేతగానట్టే ఉండు. పెట్టులో బట్టలు సర్దుకొని ఎర్ర బస్సుకి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తాడు మా ప్రాణాలు తిను. నీ వల్ల కానప్పుడు వదిలేయి, చేతగానోడు చేతగానట్టే ఉండు. నా వల్ల ఎందుకు కాదు, నేను ఎందుకు చేయలేను? హలో, ఎవరు సార్ రామారావు గారు మాట్లాడుతున్నారా సార్? అవునండి.
సార్ మీరు మొన్న 18వ తేదీ 2వ నెలలో రాసిన ఆర్టికల్ ఉంది కదా పత్రికలో, వాళ్ళ అడ్రస్ కొంచెం చెప్పగలుగుతారా సార్? నగర కర్నూలు నరసింహపేట. ఓకే, అలాగే అండి. ಹೆಂಗ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲ ಆಯ್ತಾ ಅಪ್ಪಕ್ಕ పెద్దయినా 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 ఎవరయ్యా? సుబ్బయ్య గారు. నేనే. వాణిజ్య పత్రిక నుంచి వస్తున్నాము. సుగుణా గారు మీ అమ్మాయినా? అవును. అదే మీ అమ్మాయి గారి మీద ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాము, కొద్దిగా సహకరిస్తారా? కూర్చో. నన్ను క్షమించండి, మీ కూతురు గురించి అడుగుతున్నాను. పర్లేదు, చెప్పండి. అసలు ఏం జరిగింది? తన జీవితంలో ఏం జరిగింది? అసలు ఏమైంది? చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పర్లేదు, నేను నాకు 3 బిడ్డలయ్యా. కొడుకు, కూతురు, పెద్ద కూతురు. 12వ తేదీ 5వ నెల 1969లో పుట్టింది. నా కళ్ళ ముందే పుట్టి పెరిగి 7 ఏళ్ళు వచ్చాయి. రే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బడికి వెళ్తున్నావా? ఉండు, వస్తా. తీసుకో, పాపర్మిట్లు కొనుక్కో. జాగ్రత్త, వెళ్ళు. చూడరా, ఏడు పోతా ఉండవు. ఏంది ఇది? ఓ లోపల పో. ఆడపిల్లకాయలకి తిండి పెట్టే గొప్ప అయితే చదువులు సందులు.
రే వెంకట సుబ్బయ్య, ఆడపిల్లకాయలకు ఆస్తులు అంతస్తులు ఇగిపోయినా పర్వాలేదు, వాళ్ళు చదివిస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా. రే వెంకట సుబ్బయ్య, ఆడపిల్లకాయలకు ఆస్తులు అంతస్తులు ఇగిపోయినా పర్వాలేదు, వాళ్ళు చదివిస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా. రే వెంకట సుబ్బయ్య, ఆడపిల్లకాయలకు ఆస్తులు అంతస్తులు ఇగిపోయినా పర్వాలేదు, వాళ్ళు చదివిస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా. రే వెంకట సుబ్బయ్య, ఆడపిల్లకాయలకు ఆస్తులు అంతస్తులు ఇగిపోయినా పర్వాలేదు, వాళ్ళు చదివిస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా. రే వెంకట సుబ్బయ్య, ఆడపిల్లకాయలకు ఆస్తులు అంతస్తులు ఇగిపోయినా పర్వాలేదు, వాళ్ళు చదివిస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా. ఏమన్నా సుబ్బయ్య ఎట్లా వచ్చావు? బళ్ళో కూతురు జరిపిద్దామని వచ్చి. నేను ఎంత ఆలస్యంగా కూర్చోబెట్టి పాప. చెల్లికి తేలేదా నాన్న? ఏంటి చెల్లికా? కని పెంచడమే ఎక్కువ, చదివి పెంచడం ఇంకా ఎక్కువ. ఉన్న వేసుకుంటారులే. 10 పరీక్షలు వస్తాయి. కానీరా. పదో తరగతి పరీక్షలు ఫలితాలు విడుదల. కొడుకేమో ఎక్కువ మార్కులు, కూతురికేమో తక్కువ మార్కులు. ఛా, ఆడపిల్లకాయలకి చదువులతో అనుకుంటే నేను చదివిపించాను. నిన్నేనే ఫలితంలే, అంటే నేను కొట్టుకోవాలి. నాయన నేను ఇంటర్ చేసి ఎంబీబీఎస్ చేస్తా. ఇక్కడ తెలుసా ఉంది నీ భాగవతం. మళ్ళీ ఎంబీబీఎస్ ఎంటరు ఇవన్నీ పనుకోబో. వదినరా నాయన, చెల్లిని చదివిద్దాం నాయన, బాగా చదువుతుంది. ఏంది? మా తెలుసులే ఎప్పుడేం చేయాలో. కథలు చేస్తా ఉండవు. ఎవరు మూసుకొని తినో. చదివించకూడదు అనుకుంటూనే చదివించిన 2 సంవత్సరాలు. ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు.
ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సుబ్బయ్య, జిల్లా స్థాయిలో నీ కూతురు మంచి మార్కులు తీసుకున్నారా? అవునా? అంత మంచి మార్కులు రాకుండా ఎట్టుంటారు? అంత బాగా చదివించినాడా? సుబ్బయ్య, నీ కూతురు మంచి పైసరాలు నాయన చెల్లిని చదివిద్దాం నాయన, బాగా చదువుతుంది. కొడుకేమో ఎక్కువ మార్కులు, కూతురికేమో తక్కువ మార్కులు. ఆడపిల్లకాయలకి చదువులతో ఉంటే నేను మాత్రం చదివించాను. ఉన్ననే ఫలితంలే అని నేను కొట్టుకోవాలి. ఇక్కడ తెలుసా ఉంది నీకు బాగా, మళ్ళీ ఎంబీబీఎస్ ఇవన్నీ కొనుకోబా. ఏందే అది తెలుసులే, ఎప్పుడేం చేయాలో కథలు చేస్తా ఉండవు. ఎవరు మూసుకొని తినో. నాయన నేను ఇంటర్ చేసి ఎంబీబీఎస్ చేస్తా. ఇక్కడ తెలుసా ఉంది నీకు బాగా, మళ్ళీ ఎంబీబీఎస్ ఇవన్నీ కొనుకోబా. ఆగు, ఎన్ని మార్కులు వచ్చాయి? ఫెయిల్ అయినా నాయన. ఫెయిల్ అయ్యావా? ఎందుకురా నీ ఇలాంటి రోజులు ఇలా చదివించి? సరే వెళ్ళు. ఎన్ని మార్కులు వచ్చాయి? జిల్లా స్థాయిలో వచ్చాను నాయన. లోపల పో. ఏమైంది నాయన, ఏడున్నావు? ఏం లేదమ్మా, చీడీలు పుడతా ఉన్నాయి, దుబ్బలు కట్టుకుంటాను. ఏం లేదురా, మీ అమ్మాయికి ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చిందిరా. మంచి ఉద్యోగం వస్తుంది, కష్టపడి చదివించుకో. అర్థమైందా? డబ్బులు గిబ్బులు ఏం అవసరం లేదు, ఫ్రీ సీటు. నువ్వు బండి ఎక్కించు చాలు, రేపే ప్రయాణం. అర్థమైందా? పో. అమ్మ, కష్టపడి చదివి ఎంతో మంచి పేరు తీసుకొని ఢిల్లీలో స్థానం సంపాదించావు. అలాగే బాగా చదువుకోవాలమ్మా. మన ఊరు వాళ్ళ గురించి గుర్తు చేసుకోమ్మా. మన ఇంట్లో అన్న గురించి కానీ చెల్లెల గురించి కానీ దిగులు పెట్టుకోవద్దమ్మా. బెడ్లో జంతికలు సున్నుండలు ఉన్నాయి, ఏళ్ళకి తినమ్మా. నాన్న మీద దిగులు పెట్టుకోవద్దు. మన ఊరు అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకునేంత స్థాయికి వెళ్ళాలమ్మా. నాన్న మీద దిగులు పెట్టుకోవద్దు తల్లి. అమ్మ, ఈరోజు గుర్తు పెట్టుకో తల్లి. మళ్ళీ నువ్వు వచ్చేప్పటికి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కూర్చోమ్మా. అమ్మ, పట్నం వెళ్తున్నావు, జాగ్రత్త అమ్మ. వేళగా భోంచి ఊరి మీద మన వాళ్ళ మీద బెంగ పెట్టుకోవద్దు తల్లి. దూరంగా వెళ్తున్నావు తల్లి. అమ్మా
ఆగయ్యా, ఆపండయ్యా, 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 అయ్యా ఆపండయ్యా. అమ్మా జాగ్రత్త తల్లి, పట్నం వెళ్తున్నావు, బాగా చదువుకోవాలి తల్లి. ఇంట్లో మీద దిగులు పెట్టుకోదు తల్లి, నాన్న మీద దిగులు పెట్టుకో. ఇదిగో డబ్బులు తీసుకోమ్మా, ఖర్చుకు పెట్టుకో తల్లి. పట్నం వెళ్ళి జాగ్రత్తగా ఉండు తల్లి, ఏళ్ళకి భోంచేయమ్మా. ఉంటాను తల్లి, జాగ్రత్త. జాగ్రత్తమ్మా, జాగ్రత్త తల్లి, జాగ్రత్తమ్మా తల్లి, జాగ్రత్తమ్మా. ఉంటానమ్మా, ఉంటానమ్మా, ఉంటాను, ఉంటాను. ఢిల్లీ ఎంబీబీఎస్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ టాపర్ మిస్ సుగుణ, సెకండ్ ఇయర్ టాపర్ సుగుణ, థర్డ్ ఇయర్ టాపర్ సుగుణ. మిస్ సుగుణ ఫోర్త్ ఇయర్ టాపర్, ఫిఫ్త్ ఇయర్ టాపర్ మిస్ సుగుణ. Once again, this is to promulgate that our final year topper is Miss Suguna. నా కూతురు 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. దానికోసం 50 రూపాయలు పెట్టి మంచి బహుమతి కొన్నా. Excuse me. Okay, sir. Let's ask you a question. Tell me, sir. You are the one and only topper of this MBBS University 6 years again and again. Yes, sir. We all are discussed about you. You have introduced to our Indian doctor of heart and pregnancy surgery. Okay, sir. మొదటి ప్రశ్న, 9 నెలల గర్భం దాల్చిన స్త్రీ డెలివరీ మీ దగ్గరకు వస్తే సిజేరియన్ చేస్తారా, నార్మల్ డెలివరీ చేస్తారా? సర్జరీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని సార్. పేదలు అంత డబ్బు పెట్టుకోలేకపోవచ్చు, అలా అని తల్లి బిడ్డని చంపుకోలేం కదా. వీలైనంత వరకు నార్మల్ డెలివరీ చేసి ఉచితంగా ఇంటికి పంపిస్తాను సార్. స్మార్ట్ ఆన్సర్. నీ దగ్గరికి గుండె జబ్బుతో ఒకరు, మెదడు జబ్బుతో ఒకరు వస్తే ముందుగా నువ్వు ఎవరికి ట్రీట్మెంట్ చేస్తావు? గుండె జబ్బు అతనికే సార్. ఎందుకంటే నేను ఒక హార్ట్ అండ్ ప్రెగ్నెన్సీ సర్జన్ కాబట్టి బ్రెయిన్ గురించి నాకేం తెలియదు సార్. బ్రెయిన్ సర్జరీ చేసి వాళ్ళని చంపుకోవడం కంటే వేరే హాస్పిటల్కి పంపిస్తే అయినా అట్లీస్ట్ వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. The heart and pregnancy surgeon. All the best for your future. You can do it. All the best. సార్ మీరు చూడడానికి మా ఫాదర్లా ఉన్నారు సార్. చంపేశారయ్యా, నా కూతురు చంపేశారయ్యా, నా కూతురు చంపేశారయ్యా, నా కూతురు చంపేశారయ్యా. కూతురు వచ్చేసిందా తల్లి? అమ్మా, నా కూతురు వచ్చేసిందే అమ్మా, తల్లి తల్లి
తల్లి తల్లి తల్లి అమ్మా అమ్మా లేపో, నిద్రపోయి చాలు లేమ్మా, లేమ్మా. మా నీకోసం కష్టపడి జ్వరం పెషన్ కొన్నా తల్లి. అమ్మా లేమ్మా, లే తల్లి, అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా తల్లి, నా వల్ల చనిపోయింది సారు, నా వల్ల చనిపోయింది సారు. నాయనా, మా స్నేహితురాళ్ళంతా కరాటే నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకుంటాను. ఏంది కరెక్టే? మన చదివించడం గొప్ప అయితే మళ్ళీ కరెక్టే ఒకటి. లోపల పో. కష్టపడి జిన్ను పెరగడం గొప్ప అయితే కరెక్టే అంటా ఒకటి. కరెక్టే అని కరెక్ట్గా పంపు ఉంటే కొంతైనా వాళ్ళ నుంచి తప్పించుకునేదయ్యా. నేను ఎందుకు బాధపడతాను సార్? నేను ఎందుకు బాధపడతాను సార్? నా కూతురు బతికే ఉంది సారు, నా కూతురు బతికే ఉంది సారు. ఏం సార్? కష్టపడ్డా, నష్టపడ్డా, బాధపడ్డా, భయపడ్డా, రెక్క వంగినా, భుజం విరిగినా, మంచి చేసో చెడు చేసో, అప్పు చేసో తప్పు చేసో, ఆస్తులు అమ్మి చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబట్టేలే కానీ నిలదీసేలా చేయకూడదని గణత సాధించే ప్రతి ఆడకూతురులో నా బిడ్డ బ్రతికే ఉందయ్యా. అంటే కొంతమంది ఆడవాళ్ళు సాయిస్తారు, కొంతమంది సాయించలేరు కదా. తప్పు సారు, తప్పయ్యా. ప్రాణం ఒకటే ఎన్నో జీవులకు జీవితాన్ని ఇస్తుందయ్యా ఒక ఆడది. ఏంటయ్యా సాధించలేరా? వాళ్ళు సాధించాలంటే ఏమీ లేవు సారు. వాళ్ళు సాధించాలనుకుంటే మనకేమో మిగలవు సారు. వాళ్ళ సాధనలో బలం లేకపోయినా వాళ్ళ సాత్వికతలో బలం ఉందయ్యా. జీవితం ఎంతో ఆనందాన్ని ఇస్తుందయ్యా తమ తల్లి రూపంలో. తనకు తల్లి ప్రేమ నిలుపులేకపోయాను, తన ప్రాణాన్ని నిలుపుకోలేకపోయానయ్యా. ఏ రంగంలో ధీటుగా లేరు సారు. ఓమన్ అనే పదంలో ఎంఏ తీసేస్తే గెలుపులు సొంతం సారు. అంటే ఆడవాళ్ళు సాయించగలరంటారా? మదమెక్కిన మగ పురుగుల మీద పడకపోతే వాళ్ళకి మనుగుడు ఉంటుంది, లేకపోతే వాళ్ళకి తెలియదు సారు. ప్రపంచం నడుస్తుంది యంత్రాల మీద, పరిజ్ఞానం మీద కాదయ్యా. ప్రపంచం నడుస్తుంది ఒక స్త్రీమూర్తి మీదయ్యా. ఆ మదమెక్కిన మగ పురుగులు ఉరిదీయాలయ్యా, ఉరిదీయాలి. నా కూతురికి జరిగినట్టు ఏ ఆడబిడ్డకి జరగకూడదయ్యా, జరగకూడదయ్యా, జరగకూడదు. అక్కడ జరిగిన ఆ సందర్భానికి, ఆయన చెప్పిన మాటలకి, నేను రాసిన ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టాలనుకుంటున్నాను.
నిలకడలేని జీవితానికి నిండుదనాన్ని నింపేది ఒక మహిళ. అలాంటి మహిళకు సమానత్వం లేకుండా, సమాజంలో గౌరవం లేకుండా, సొంత నిర్ణయం తీసుకునే శక్తి లేకుండా చేస్తున్నావు. నువ్వు చులకనగా చూసే నీ చులకనతనానికి ప్రాణం పోసిందే ఒక మహిళ. అలాంటి మహిళకు స్వేచ్ఛని, సమానత్వాన్ని, చదువుని ఇస్తారని కోరుతున్నాను.